కారంగా. రావు గారు కారంగా ఏం చేస్తారు? కారంగా రవా ఫ్రైడ్ ఫిష్. రవ్వ ఫ్రైడ్ ఫిష్. సో క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది, లోపల మసాలా ఉంటుంది, దానిపైన రవా ఉంటుంది. రవా ఫ్రైడ్ ఫిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రవా ఫ్రైడ్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ పావు కిలో, ఉప్మా రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఎస్ అండి. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. బాగా నూనె వేడిగా ఉండాలి. చాలా తక్కువ ఉన్నట్టున్న ఇంగ్రీడియంట్స్. అవునండి, ఈజీ అంట, చాలా ఈజీ అన్నమాట. ఫస్ట్ ఫిష్ వేసుకుంటే బౌల్లో మిక్సింగ్ బౌల్లో. ఓకే, బోన్లెస్ ఫిష్. పర్టికులర్ ఈ ఫిష్ అయితే బాగుంటుందని ఏమన్నా ఉందా? అలాంటి ఏం లేదండి, ఎనీ బోన్లెస్ ఫిష్. ఓకే. సాల్ట్, సో జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కారం, కొంచెం నిమ్మకాయ, 1/2 నిమ్మకాయ అన్నమాట, కొంచెం కొత్తిమీర, శనగపిండి. ఇది దేనికంటే కొంచెం కోటింగ్ మసాలా పట్టడానికి అన్నమాట. ఉప్పు, కారం. ఇక్కడ శనగపిండి వాడాలా అంటే మనం ఇంకేవి వాడకూడదు? శనగపిండి అంటే కొంచెం బాగుంటుందండి. మీరు కార్న్ ఫ్లవర్ కూడా వాడచ్చు, కానీ శనగపిండి టేస్ట్ పరంగా. అవునండి. సో ఇది ఫస్ట్ మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసుకొని మీరు పెట్టుకుంటే కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను మెథడ్. అంటే ఇప్పుడు మిక్స్ చేసేసి ఎన్ని రోజులు అలా ఉంచొచ్చు అంటారు? 1-2 డేస్ పెట్టుకోవచ్చు అండి, మసాలాలో బాగుంటుంది. సో ఇది రెడీ అండి. ఇది ఇప్పుడు ఈ రవా. సో రవా ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది ఫిష్ ఎప్పుడు కొంచెం పల్చగా కట్ చేసుకోవాలండి. ఇది ఇలా ఇచ్చేసి బేసిక్లీ దీనిపైన ఒత్తుకోవాలన్నమాట. సో మీకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది దీనివల్ల. దానికే రవా ఫ్రైడ్ ఫిష్ అంటాం అన్నమాట. సో ఒకటి రెడీ. తడి కొంచెం బాగా ఉండడం వల్ల ఇంకా అది ఎక్కువ అతుకుతుందేమో కదా రవ్వ. అవునండి. మీరు ఒక్కొక్కసారి ఇలాంటి వాటిలోకి ఎగ్ని కూడా యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లో మనకి మాయిశ్చర్ ఉన్నది కదా, సో అదనమాట, అవసరం లేదు ఎగ్. సో రెడీ అయింది అనుకోండి, చూద్దాం. ఎస్, కొంచెం స్లో చేసుకోవచ్చు. ఇది మామూలుగా పచ్చి రవ్వే కదా, అంటే వేయించుకున్న రవ్వ అలా ఏం కాదు, అవసరం లేదు. ఇది కుక్ అవడానికి ఒక 3 minutes, 3 to 4 minutes అవుతుంది. సో మీరు ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. స్నానం చేసే నీళ్ళలో కొన్ని రోజా రేకులు వేసుకుని కాసేపు అయిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే రోజంతా తాజాగా ఉంటుంది, శరీరం కూడా సువాసన భరితంగా ఉంటుంది. సో చిట్కా చూసారు కదా, ఐ థింక్ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ అండి. మంచి కలర్ కూడా ఉన్నది కదా, అండ్ ఈజీ. ఫిష్ బజ్జీలాగా ఉన్నాయి. సో ఆఫ్ చేసుకోవచ్చు.
రవా ఫ్రైడ్ ఫిష్ రెడీ. సూపర్. రవా ఫ్రైడ్ ఫిష్ రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రవా ఫ్రైడ్ ఫిష్ తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం, కొత్తిమీర, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని ఉప్మా రవ్వలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవా ఫ్రైడ్ ఫిష్ రెడీ. సో రవా ఫిష్, రవా ఫ్రైడ్ ఫిష్, రవా ఫ్రైడ్ ఫిష్ మీ గురించి రెడీగా ఉంది. నేను రెడీగా ఉన్నాను. కాకపోతే ఎలా మీరు కేక్ కట్ చేసినట్టు చేసిస్తే నేను Okay. తినేస్తా. నాకైతే ఈ స్టైల్లో రాకపోవచ్చు, ఎంతైనా షాఫ్ షాఫ్టే కదా. పై లేయర్ అంతా క్రిస్పీగా తగులుతుందా, నూకు 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 కానీ అండ్ లోపలంతా సాఫ్ట్గా ఉంది. ప్లస్ ఆ మసాలా కూడా కోటింగ్, మీకు మసాలా కోటింగ్ బయటికి రాదు. అంటే బాగా కారంగా ఉంటుంది అలా అని కాదు, నిజంగా చాలా బాగుంది. ఈజీగా కూడా ఉంది, చేసుకునే విధానం కూడా చాలా పని కదా అన్నట్టు ఏంటి, చాలా ఈజీగా అలానే చేసేసుకోవచ్చు. సో ఫిష్ ఎలాగో హెల్దీ ఫుడ్డే కాబట్టి ఇలా చేసుకుని తింటే డిఫరెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి.